యెషయా 55:3, 2 దినవృత్తాంతం 13వ అధ్యాయం 5, 2 దినవృత్తాంతం 21వ అధ్యాయం 5వ వాక్యంలో మీరు చూసినట్లయితే దావీదుతో ఉప్పు అనే ఒక నిబంధన, అలాగే నిత్య నిబంధన, అలాగే వెలుగు దీపం అనే ఒక నిబంధన చేశాడు. అందుకే ఈ దినాన మనందరం లోకానికి వెలుగుగాను లోకానికి ఉప్పుగాను ఉన్నామని యేసు ప్రభు ఆ దావీదు వంశంలో పుట్టిన యేసయ్య చెప్పారని మత్తయి 1:1, మత్తయి 5వ అధ్యాయం 13, 14, 16 వాక్యాల్లో మనం చదువుతున్నాం. అందుకే దేవుడు ఒక్క తరంలో నిబంధన చేస్తే అది 1000 తరాలకు నిలుచునని 105వ కీర్తన 8, 9లో చెప్పబట్టు వలన దేవుడు దావీదు యొక్క ఆశీర్వాదాలు దేవునికి ప్రియుడిగా ఉండనట్లు నీకును అనుగ్రహించునుగాక. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, దావీదు దేవుని రాజ్యంలో అనేక గాయకుల్ని ఆరాధించేవాడిని ఆయత్తపరిచాడు. దేవుడు నిన్ను రాజ్యముగా మార్చినప్పుడు ప్రకటన 1:6 ప్రకారం నీకు అనేక డబ్బులు వచ్చినప్పుడు మనం దేవుని పరిచర్య కొరకు ఖర్చు పెట్టేవారిగా మారాలి. 1 దినవృత్తాంతం 23వ అధ్యాయం 5, 1 దినవృత్తాంతం 15వ అధ్యాయం 1 నుండి 29, 1 దినవృత్తాంతం 25వ అధ్యాయం 1 నుండి 31 వాక్యాల్లో మీరు చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథములో రాయబడి ఉన్నది. 4000 మంది ఆరాధించే వారిని, గాయకుల్ని దావీదు ఆయత్తపరిచాడు. అదేవిధంగా నీ జీవితాన్ని కూడా దేవుడు వాడుకుంటారు. అనేకులకు నువ్వు ఆశీర్వాదంగా ఉంటావు. ఆరాధించగా దేవుని యొక్క స్తుతుల మధ్యన దేవుడు ఆశ్చర్యుడైన ఆ భాగ్యాన్ని నీకు కలుగునుగాక. నీ ద్వారా కూడా దేవుడు ఒక సంఘాన్ని కట్టునేమో. 2 శామ్యూయల్ 5వ అధ్యాయంలో 12 నుండి 16 వరకు చూసినట్లయితే ఆ రాజ్యాన్ని దావీదు బలపరిచాడని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నది. అలాగే నీ జీవితం అనేక బలహీనలు బలపరిచే ఒక వ్యక్తిగా, దేవునికి ప్రియునిగా దావీదు వలె నిన్ను కూడా దేవుడు హెచ్చించునేమో. కీర్తన 113, 7, 8లో దావీదు చెబుతున్నాడు, బీదవారిని మంటి కుప్ప నుండి పెంట కుప్ప నుండి లేవనెత్తి దేవుడు రాజులతోనూ ప్రధానులతోనూ కూర్చొని పెడతాడని. కూర్చొని పెట్టమే కాదు, నిన్నే ఒక ప్రధానిగా ఈ దేశానికి నువ్వు ఒకవేళ రాజు అవుతావేమో, ప్రధానమంత్రి అవుతావేమో, ముఖ్యమంత్రి అవుతావు, ఎమ్మెల్యే అవుతావు, ఎంపీ అవుతావు, కౌన్సిలర్ అవుతావు. కొంతమంది మీదైనా నిన్ను అధికారిగా దేవుడు నియమించునేమో. కొన్ని లక్షల మందికి నువ్వు సువార్త చెబుతావేమో. నువ్వు ఆలోచించు. దావీదు వలె దేవునికి ప్రియుడిగా ఉండు. హల్లెలూయా. దావీదు కడిచిగా మనం చూసినట్లయితే తన యొక్క జనులను ఆశీర్వదించాడు. అదే భాగ్యాన్ని నీకు దేవుడు అనుగ్రహించును గాక. 2 శామ్యూయల్ 6వ అధ్యాయం 17 నుండి 19, 1 దినవృత్తాంతం 16వ అధ్యాయం 43లో రాయబడి ఉన్నది. హల్లెలూయా. అది మాత్రమే కాదు, నిత్య నిబంధన దావీదు పొందుకున్నాడని పరిశుద్ధ గ్రంథం 2 శామ్యూయల్ 7వ అధ్యాయం 1 నుండి 29లో చెప్పబడి ఉన్నది. అలాగే 40 సంవత్సరాలు రాజ్యాన్ని ఏలాడని 1 రాజులు 2వ అధ్యాయం 11లో రాయబడి ఉంది. ఆ దేవుడు నీకు అద్భుతం చేయనుగాక. ఈ క్షణాన్ని నుండి నీ జీవితం అనేకులకు ఆశీర్వాదంగా మార్చబడినని, దావీదు వలె నువ్వు కూడా ప్రియుడిగా ఉండి ఒక గొప్ప వ్యక్తిగా మారాలని దేవుని యొక్క దర్శనమని గుర్తెరిగి నాతో కలిసి ప్రార్థన చేయండి. దావీదు వలె దేవునికి ప్రియుడిగా ఒక రాజుగా దేవుడు నిన్నును లేవనెత్తి ఆశీర్వదించును గాక. 1 పేతురు 2వ అధ్యాయం 9లో మీరు రాజులుగాను, రాజ్యములుగాను, యాజకులుగాను, పరిశుద్ధులుగాను దేవుడు పిలిచాడు కనుక మీకు ఆశీర్వాదం కలగబోతున్నది. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభు యొక్క నామములో నాతో కలిసి ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో వారందరి మీద ఇప్పుడే దేవుని యొక్క ప్రభావం వచ్చును గాక. నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభు నామములో దావీదు వలె వీరందరినీ హెచ్చించి గొప్ప వ్యక్తులుగా మార్చమని, అనేక లక్షలాది మందికి వీరి జీవితం ఆశీర్వాదాస్పదంగా మార్చమని, క్రీస్తు యేసు అనే ఉన్నతమైన నామములో దేవునికి వీరు ప్రియులుగా ఉండి, ఇష్టానుసారులుగా ఉండి అనేక గొప్ప కార్యాలను పొందుకొని వీరి కుటుంబాలు, వీరి తరాలు మీ ప్రణాళిక ప్రతి నెరవేర్చమని, ప్రతి దుష్టుని యొక్క పన్నాగాన్ని నిర్మూలన చేస్తూ వీరి శరీరంలో స్వస్థత, వీరి ఆత్మకు రక్షణ, వీరు చేసే ప్రతి పని కలిసి వస్తుందని, ప్రతిదీ సఫలమవుతుందని ఈ దినము నుండి ప్రకటించి ఆశీర్వదిస్తున్నాం. యేసు ప్రభునామములో వారిని, వారి కుటుంబాలని దీవిస్తున్నాను. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, యెహోవా పరిశుద్ధాత్మ దేవ, ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. గాడ్ బ్లెస్. ఆత్మండి 3 సంవత్సరాల నుంచి ఆత్మండి, కానీ నేను అసలు దేవుడి వల్ల స్వస్థ పొందానండి. దేవుడి స్తోత్రం అండి. ఇప్పుడు బాగుంది. గాలి పెంచగలుగుతున్నాం. తప్పని కొట్ట చిన్న పాప కేసు ఆత్మని స్వస్థపరిచారు. నాకు 3 ఏళ్ల కానించి
మెదువట్లేదు ఆ. మెదువట్టనే దేవుని అనుకున్నా ఆమె ఇప్పుడు బాగుంది. 3 సంవత్సరాలుగా రక్తస్రావం అయ్యే దశలో బాగు చేశారు. తిరగండి. కుమారయ్య గారు కుమారి, ఏ ఊరమ్మా మీది? విజయవాడ ఏ వ్యాధితో వచ్చారు మీరు ఇక్కడికి వచ్చేటప్పుడు? రొమ్ము దగ్గర గడ్డలాగుండేది గడ్డలాగుండేది 20 సంవత్సరాలు వచ్చింది 20 ఏళ్ళ నుంచి. ఇప్పుడు ఏమైంది? రాత్రి తగ్గిపోయింది అయ్యారు కరిగిపోయింది. అందరూ చప్పలు కొట్టండి. 20 ఏళ్ళగా ఉన్న రొమ్ముల్లో గడ్డ కరిగిపోయింది. ఖమ్మంలో హాస్పిటల్ తీసుకెళ్ళాం. అక్కడ ఆయన బతికే బతకడు లేకపోతే లేదు, మేము చేయనట్టు చేస్తామన్నారు. మీరు ప్రట్లాడంగా సర్నాని అంత నీ చిత్తమే ప్రభు అని దేవుడి మీద భారమేసుకొని ఉన్నాం. ఆ దేవుడు మా నాన్నకి మంచిగా మేలు చేసిండు. నా కూడా ఇంటి దగ్గర నుంచి వస్తానప్పుడు బాగా ఒళ్ళంతా నొప్పులు ఉండేది. ఇక్కడికి వచ్చాను 2 రోజుల నుంచి ప్రాణం హాయిగా ఉంది. నాకు ఒక బాబు ఫస్ట్లో పుట్టిపోయాడు. అప్పుడు ఒళ్ళంతా నొప్పులు ఉంది. దేవుడిని అప్పుడు ప్రార్థించలేదు. నాకు దేవుడు అంటే కూడా తెలియదు. పోయిన వారం రోజులకే దేవుడు నన్ను స్వస్థపరిచాడు. నొప్పులను అన్ని తీసేశాడు. నాకు కీళ్ళ నొప్పుల కాల్చి తీసేశాడు. లీవర్ అంతా చీమంతా తీసేశాడు. మా నాన్న ఇప్పుడు స్వస్థగా మంచిగా ఉన్నాడు. అందరూ చప్పలు కొట్టండి. సంవత్సరం నుంచి ఇప్పుడు సన్నిధికి వెళ్తుంటే మార్పులకి ప్రార్థన చేసుకోలేకపోతున్నాను. కూర్చోలేకపోతున్నాను. ఇంక సిగ్గులు కూడా ఇలా కాలు సాఫ్ట్ అయ్యారు ఏమంటారు అని భయపడుతున్నాను. ఈ బ్యాండ్ చాలా బాగుంది. చాలా బాగుంది. ఆమె మోకాళ్ళు వచ్చి ఇప్పుడు మోకరించి అందరూ తప్పలు కొట్టండి. ఈ సంఘానికి వెళ్ళినప్పుడు అనుకునేదంట కాళ్ళు దాచుకుంటే అయ్యగారు ఏమనుకుంటారని సిగ్గుపడేదంట. యేసు ప్రభు అమ్మగారి కాళ్ళు పరిపూర్ణ స్వస్థపరిచారు. హల్లెలూయా. జన్మలు వ్యాధి రాకూడదు ప్రభు చేస్తున్నాము. సార్ నేను ఆటం పడ్డాడు కేకలేస్తాడు. ఇప్పుడు నిన్న మొన్న నుంచి ఫాదర్ నాకు వచ్చిన కాంచి కింద పడటం లేదు, కేకలేయటం లేదు. అందరూ చప్పలు కొట్టండి. 10 ఏళ్ళ నుంచి కింద పడి కేకలేసేవాడని చూడండి, ముఖంతా కొట్టుకుపోయింది. యేసు ప్రభు ఈ 4 రోజులు కూటానికి తీసుకొచ్చారు. పరిపూర్ణంగా చిన్న బిడ్డను స్వస్థపరిచారు. గొప్ప అద్భుతం అండి. చప్పలు కొట్టండి. యేసు ప్రభు కాలంలో జరిగిన అద్భుతం ఇది. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. మానసిక సరిగ్గా నడవడు, మాట్లాడుతున్న స్పీడ్ మాట్లాడలేదు. ఊరుకుంటే నేను చెప్పి యేసు చెప్పు. యేసు మంచి దేవుడు. హల్లెలూయా. ఆమేన్. యేసయ్యా స్తోత్రం. హల్లెలూయా. అంతకుముందు అక్కడ నడవడం కూడా పడిపోయేటటువంటి వ్యక్తిని యేసు నడిపిస్తున్నాడండి. రైట్ కన్ను కనిపించదు. ఎంతకాలం కనపడేది కాదు నీకు? 2 years. 2 years నుంచి కన్ను కనపడేది కదా, కుడి కన్ను. ఇప్పుడు కనపడుతుంది. ఎడం కన్ను మూసుకో ఈ చేత్తో. ఇదెన్నేళ్ళు? 1, 2, 3, 4, 5. Are you happy? Happy. Who has done it? This miracle for you? Jesus. Jesus. Did you accept Jesus as your Lord from this day? You worship Him? Yes. Yes. God bless her. Amen. సార్ 3 ఏళ్ళ నుండి అపెండిక్స్ నొప్పి ఉండే పొడి బాగా ఆ నొప్పి తగ్గింది. మోకాలు నొప్పి కూడా అంటే తగ్గిపోయింది. 3 ఏళ్ళ నుంచి అపెండిక్స్ ఇప్పుడు బాగుంది. ఇప్పుడు బాగుంది. అందరూ చప్పటి కొట్టండి. యేసు నామములో తండ్రి దేవుని స్వస్థపరిచిన స్తోత్రాలు. హల్లెలూయా. చిన్నప్పుడు వస్తా ఉంది సార్. ఓకే. ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు గాలి చేతగలుగుతున్నారు. యేసు ప్రభు నామములో సైతాన్ని బిడ్డ యొక్క ఊపిరితిత్తులు బదులు పొమ్మని చెబుతున్నాం. యేసు నామములో బాగా గాలి తెలుసు. ముక్కుల నుంచి గాలి పేరు. ఆమె నేను చెప్పు. యేసు మంచి దేవుడు. హల్లెలూయా. అందరూ తప్పలు పట్టండి. చిన్నప్పటి నుంచి ఉన్న ఆత్మను యేసులో గాలి చేశారండి.
సంవత్సరాల నుంచి జ్వరము రోగం ఉంది తండ్రి. నేను ఎన్ని హాస్పిటల్ పోయినా కూడా నాకు తగ్గలేదు నాయన. నాకు యేసయ్య ఇప్పుడు నా రోగాన్ని తీసివేసాడు తండ్రి. అందరూ చప్పట్లు కొట్టండి. 3 సంవత్సరాల నుంచి ఉన్న జ్వరం, నరాల జబ్బును 3 సంవత్సరాల నుంచి అనేక ఆసుపత్రులు తిరిగి కూడా బాగుపడలేదు. యేసు బాగు చేశారు. చప్పట్లు కొట్టి అమ్మగారి వ్యాధిని స్వస్థపరిచిన యేసుకు మహిమ పరుద్దాం. హల్లెలూయా. నాకు 3 సంవత్సరాలు మట్టండి. నాకు సైతాన్ని బట్టి ప్రాణం బాగట్లేదండి. ఇప్పుడు నా ఒంట్లో నుంచి ఎంతో దిగిపోయినట్టుందండి. ఇప్పుడు సైతాన్ పోయింది. ఎంతకాలంగా ఉండేది అలా? 3 సంవత్సరాలుగా సైతాన్ శక్తి నుండి యేసు బాగు చేశారు. చప్పట్లు కొట్టి దేవుడి నామాన్ని గొప్పగా మహిమపరచండి. హల్లెలూయా. ఏం జరిగింది? ఎంతకాలం ఉండేది గడ్డ? 4 సంవత్సరాలు. ఇప్పుడు ఏమైంది? గడ్డ కరిగిపోయింది. అందరూ చప్పలు కొట్టండి. 4 ఏళ్ళుగా ఉన్న పక్కలో ఉన్న గడ్డ కరిగిపోయిందండి. చప్పలు కొట్టి దేవుడి నామాన్ని మహిమపరచాలి. హల్లెలూయా. యేసు గొప్ప సజీవుడైన దేవుడు. చెవులేని పడుతున్నాయి. నేను చెప్పి యేసు మంచి దేవుడు. హల్లెలూయా. యేసు మంచి దేవుడు. నా పేరు జ్ఞాపకం. 20 సంవత్సరాల నుంచి వినపడిన చెవులను యేసు తెచ్చారు. చప్పలు కొట్టండి పిల్లల. హల్లెలూయా. ఆమేన్. కుళ్ళు ఒకరోజు కాదు 2 రోజులుగా 40 సంవత్సరాలు పొళ్ళతో గాయలతో నా కుళ్ళు మారినటువంటిది ఒకరోజు నా చేతుల్లో చూడలేదు. అటువంటిది నేను పాత్రలో నేను 40 సంవత్సరాలు నడుగుతుంటే దేవుడి కృపని నేను బాగాయని ప్రభు పేరు నేను అడుగుతూ నా పద్ధతులు నా జీవితంలో నేను పద్ధతులు నా జీవితంలో 40 సంవత్సరాలుగా అతనుకున్న మూర్ఛవ్యాధి వల్ల పడి తన మాంసాన్ని ధరించినవాడు. అటువంటి వ్యక్తిని యేసు ప్రభు అన్ని గాయాలను 5 రోజులు స్వస్థపరిచారు. ఇప్పుడు బాగుపడ్డాడు. అందరూ చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. థాంక్ యూ జీసస్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఊపిరితిత్తులో క్యాన్సర్ అని చెప్పారు. చాలా హాస్పిటల్లో తిరిగాను. 10 నెలల నుంచి దేవుని నమ్ముకొని మన మినిస్ట్రీకి వెళ్తున్నా. ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు కొంచెం తగ్గింది. అందరూ చప్పట్లు కొట్టండి. అయ్య గారికి ఊపిరితిత్తుల్లో క్యాన్సర్ నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభు నామములో అయ్యగారు చెప్పిన సాక్షి ప్రకారం జన్మలో ఈ క్యాన్సర్ ఇంకా ఊపిరితిత్తుల్లో నిలవకూడదు. ఆ క్రిములు చనిపోవాలి. అయ్యగారు దీర్ఘాయుతో బ్రతికి ఇదే పట్టణంలో అనేకుల్ని యేసు ప్రభు యొక్క రక్షణ స్వస్థత మార్గంలో నడిపించేదరగాక. చప్పట్లు కొట్టి దేవుడి నామాన్ని మహిమపరచండి. హల్లెలూయా. థాంక్ యూ జీసస్. సువార్త దేవుని శక్తి అనే ఈ కార్యక్రమం చూడడం ద్వారా మీరు మీ కుటుంబం ఆశీర్వదించబడుతున్నారని మేము నమ్ముచున్నాము. మీ కొరకు ప్రార్థించటానికి మా ప్రేయర్ వారియర్స్ ఎప్పుడూ సిద్ధంగా ఉన్నారు. మీరు కాల్ చేయవలసిన ఫోన్ నంబర్ మరియు మా అడ్రస్ ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనబడుతుంది.